హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఇన్ఫర్మేషనల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన బిజినెస్ డీటెయిల్స్ ఏ విధంగా రావాలనేది మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఉదాహరణ చెప్పుకోవాలంటే రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, జిమ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఏమైనా సరే మన బిజినెస్ డీటెయిల్స్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏ విధంగా రావాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనం గూగుల్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్తున్నాను. చూడండి, గూగుల్లో గూగుల్ మై బిజినెస్ అని టైప్ చేయండి. గూగుల్ మై బిజినెస్. ఓకే, గూగుల్ మై బిజినెస్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కనపడుతుంది కదా గూగుల్ యాడ్స్ ఇండియా మార్కెట్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్. ఇదేంటంటే ఫ్రెండ్స్, గూగుల్లో మనం బిజినెస్ని పబ్లిష్ చేసుకోవాలంటే మనం మనీ పే చేయాలి. అలా కాకుండా మనం ఫ్రీగా మన బిజినెస్ని పబ్లిష్ ఏ విధంగా చేసుకోవాలంటే కింద స్క్రోల్ చేయండి. రెండో ఆప్షన్ చూడండి, ఇది గూగుల్ మై బిజినెస్ డ్రైవ్ కస్టమర్ ఉంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనం అమౌంట్ పే చేయాలి. ఇది రెండోది ఏంటంటే అమౌంట్ పే చేయకుండా మనం ఫ్రీగా మన బిజినెస్ని పబ్లిష్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని గూగుల్ మై బిజినెస్ని ట్యాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేనేజ్ నౌ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి నేను ఇక్కడ మెయిల్ క్రియేట్ చేసుకుంది బిజినెస్ కోసమని సపరేట్గా ఉంచుకున్నాను. ఆ మెయిల్ని ఓకే చేస్తున్నాను. ఎందుకంటే మీరు బిజినెస్కి సపరేట్గా ఒక మెయిల్ ఉంచుకోండి ఫ్రెండ్స్, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పర్సనల్ మెయిల్ ఇవ్వడం ద్వారా మనకి ఏమైనా కస్టమర్ నుంచి సజెషన్స్గా ఉన్న ఆర్డర్స్ అయినా ఏదైనా కానీ మనకి పర్సనల్ మెయిల్స్కి వస్తూ ఉంటాయి. బిజినెస్ కంటూ ఒక సపరేట్ మెయిల్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. లేదనుకుంటే మీరు మీ పర్సనల్ అకౌంట్ ఇచ్చేసుకుంటా అంటే జీమెయిల్ అకౌంట్ అట్లయినా ఇచ్చేసుకోవచ్చు. నేనైతే బిజినెస్కి సంబంధించిన మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, అది ఇచ్చాను. ఫస్ట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్, ఫైండ్ అండ్ మేనేజ్ యువర్ బిజినెస్ అని. సపోజ్ నేను ఒక బిజినెస్ పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, జిమ్ గురించి, జిమ్ కోచ్ లాంటిది అలాంటిది పెడదాం అనుకున్నాం. ఉదాహరణకి ఫిట్నెస్ వరల్డ్ అని నా బిజినెస్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఫిట్నెస్ వరల్డ్. చూడండి ఫ్రెండ్స్, ఫిట్నెస్ వరల్డ్ అని నా బిజినెస్ జిమ్కి సంబంధించింది పెట్టుకున్నాను. పేరు నేమ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత రెండు చూడండి, బిజినెస్ కేటగిరీ. ఈ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పమంటుంది. ఇది కూడా ఫిట్నెస్ సెంటర్ అని పెట్టవచ్చు, రెండు ఒకటే కాబట్టి. ఏ కేటగిరీకి సంబంధించి, ఉదాహరణకి ఫుడ్కి సంబంధించింది అనుకో, హోటల్స్, ఫుడ్ సెంటర్స్ అని అలా మనం కేటగిరీ సెలెక్షన్ చేసుకోవచ్చు. మనం టైప్ చేస్తుంటేనే కింద వచ్చేస్తుంది. చూడండి, ఫిట్నెస్ సెంటర్ అని వచ్చింది. మనం టైప్ చేస్తుంటేనే కేటగిరీస్ వస్తాయి. అది దేనికి సంబంధించిన కేటగిరీ దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఫిట్నెస్ సెంటర్ నేను సెలెక్షన్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేశాను. తర్వాత చూడండి, డూ యూ వాంట్ టు యాడ్ యువర్ లొకేషన్ కస్టమర్స్ క్యాన్ విజిట్ లైక్ ఏ షాప్ ఆర్ ఆఫీస్. మీ షాప్కి కానీ ఆఫీస్కి కానీ లొకేషన్ యాడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ నేను ట్యాప్ చేశాను. నెక్స్ట్ నొక్కేసాను. తర్వాత చూడండి, మీ అడ్రస్ ఇవ్వాలి. ఈ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు కరెక్ట్గా ఇవ్వటం ద్వారానే మీకు పోస్ట్ కార్డ్ అనేది 4 డిజిట్స్లో ఉన్న పోస్ట్ కార్డ్ మీ అడ్రస్ కరెక్ట్గా వస్తుంది. ఈ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మీకు పిన్ అనేది 4 డిజిట్స్ ఉన్న పిన్ అనేది పోస్ట్ కార్డు మీ అడ్రస్కి వస్తుంది. నేను అడ్రస్ ఇస్తున్నాను. స్ట్రీట్ అడ్రస్ వచ్చేసరికి ఇందిరానగర్, తర్వాత చూడండి, టౌన్ వచ్చేసరికి వినుకొండ. తర్వాత నెక్స్ట్ చూడండి, పిన్ కోడ్ 522647. నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కావాలంటే మీరు యాడ్ లైన్స్ కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే నేను సెకండ్ లైన్ అని
టైప్ చేస్తున్నాను చూడండి, సెకండ్ లైన్. తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది చూడండి, ఇందిరానగర్. లేదు మీది ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు అనుకుంటే మీరు ఇలా జరుపుకోవచ్చు, మీ కరెక్ట్ లొకేషన్ దగ్గర సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మీరు నెక్స్ట్ టైప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, డూ యూ ఆల్సో సర్వ్ కస్టమర్స్ అవుట్ సైడ్ దిస్ లొకేషన్. మీ సర్వీసెస్ అనేది అవుట్ సైడ్కి కూడా ఇవ్వగలుగుతారని అడుగుతుంది లొకేషను. నేనైతే అలా చెప్పాలి, ఫిట్నెస్ ఫర్ ఆల్స్ ఏంటంటే నేను ఉన్న చోట నుంచే జిమ్ కోచింగ్స్ కానివ్వండి, యోగాకు సంబంధించినవి కానీ అవన్నీ ఉన్న చోట నుంచి ఇవ్వగలుగుతాం కాబట్టి అవుట్డోర్ లొకేషన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను నో అని క్లిక్ చేసి ట్యాప్ చేస్తున్నాను. తర్వాత చూడండి కాంటాక్ట్ నెంబర్, కరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి మనం. ఇచ్చాను కాంటాక్ట్ నెంబర్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ అని అడిగింది. అంటే పైన కనపడుతుంది చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి వాట్ కంటెంట్ డీటెయిల్స్ కింద మనకి కనపడుతుంది కదా యూఆర్ఎల్ లింకు, ఈ సంబంధించిన వెబ్సైట్కి సంబంధించి ఈ లింక్ ఇవ్వమని అంటారని అడుగుతుంది. తర్వాత వచ్చేసరికి ఐ డోంట్ నీడ్ ఏ వెబ్సైట్ అని అడిగింది, మనకి వెబ్సైట్ అవసరం లేదా అని. మూడోది మన బిజినెస్ సంబంధించి చెప్పేది, మన బిజినెస్ సంబంధించి వెబ్సైట్ కావాలని అడుగుతుంది. మూడోది వచ్చేసరికి చూడండి, గెట్ ఏ ఫ్రీ వెబ్సైట్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు ఫ్రీ వెబ్సైట్ కావాలని అడుగుతుంది. నేను దాన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేసి ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఫినిష్ అండ్ మేనేజ్ దిస్ లిజన్ అని ఉంది, ఫినిష్ చేశాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది పోస్ట్ కార్డ్ బై పోస్ట్ అని, మే టేక్ అప్ టు 12 days టు అరైవ్, మ్యాక్సిమం 12 daysలో కూడా రావచ్చు అని చెప్తుంది. నేమ్ ఇచ్చేస్తున్నాను, నా పేరు మహేష్ అని ఇచ్చేసాను, పోస్ట్ చేసేస్తున్నాను. కంటిన్యూ. చూడండి మ్యాక్సిమం 12 daysలో రావచ్చు అని చెప్తుంది. కంటిన్యూ క్లిక్ చేశాను. చేసిన తర్వాత మనకి సజెషన్స్ అడుగుతుంది. సెర్చ్ చేసినప్పుడు ఏ విధంగా చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్, అంటే నేను నా ఫిట్నెస్ సెంటర్లో కావచ్చు, మేము ఫిట్నెస్ వరల్డ్లో మనం ఎలాంటి కోచింగ్స్ ట్రైనింగ్స్ ఇస్తామనేది మనకి సజెషన్స్ ఇస్తుంది. చూడండి సపోజ్ యోగా క్లాసెస్ క్లిక్ చేశాను. తర్వాత వచ్చేసరికి వెయిట్ ట్రైనింగు, యూత్ క్లాసెస్, ఇంకా చెప్పాలి అంటే డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసెస్, ఇలా మనకు సంబంధించి మనం ఏవైతే ఇవ్వగలుగుతామో వాటిని మనం క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తాను, ట్యాప్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ ఏ వీక్లో 7 daysలలో ఉంటుందా, సండే సెలవు ఉంటుందా అనేది మేము ఇక్కడ ట్యాప్ చేయమని అడుగుతుంది. నేను చూడండి మండే ఓపెనింగ్ ఏ టైం ఎప్పుడు అంటే మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు, తర్వాత వచ్చేసరికి క్లోజ్ టైం ఉదయం ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంచుతారనేది మనం టైప్ చేసుకోవాలి. చూడండి నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఉదాహరణకి ఉదయం 6 మన జిమ్ సెంటర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే 18 సెలెక్షన్ చేసి 10కి క్లోజ్ చేయాలి, 10కి క్లోజ్ చేయాలని పెట్టేశాను. ఇలా మీరు ప్రతి డే అలా సెలెక్షన్ చేసి పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీ బిజినెస్, ఇప్పుడు ఉదాహరణకు నాదే ఉంది కదా ఫిట్నెస్ వరల్డ్, మీ ఫిట్నెస్ వరల్డ్ గురించి బిజినెస్ గురించి మీరు డిస్క్రిప్షన్ ఏదో ఒకటి మ్యాటర్ రాయాలి. మ్యాటర్ రాయడం ద్వారా వాళ్ళు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన బిజినెస్ గురించి వాళ్ళకి డిస్క్రిప్షన్ అనేది పూర్తిగా వివరంగా ఉండాలి. నేను నా జిమ్ గురించి టైప్ చేస్తాను. చూడండి నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, పేస్ట్ చేశాను. చూడండి, ఏ ఫిట్నెస్ సెంటర్ ఈజ్ ఏ హోటల్ ఈజ్ ఏ లార్జ్ రూమ్ యూజువల్లీ కంటైనింగ్ స్పెషల్ ఎక్విప్మెంట్ where people go to the physical exercise and get fit. The fitness center has modern exercise equipment తర్వాత ఇంక్లూడింగ్ ట్రెడ్మిల్ అండ్ స్టేషనరీ బైసికల్. ఇలా మనకి మన బిజినెస్ సంబంధించి ఫిట్నెస్ వరల్డ్కి సంబంధించి నాకు సంబంధించింది నాకు ఫెసిలిటీ ఉన్నాయన్నీ కూడా నేను మ్యాటర్ టైప్ చేశాను. చేసిన తర్వాత చూడండి సేవ్ చేస్తున్నాను.
చేసిన తర్వాత చూడండి మన ఎలా చెప్పాలంటే ఫిట్నెస్కి సంబంధించిన నా బిజినెస్ సంబంధించిన ఫోటోస్ అనేవి మనం మంచి క్వాలిటీగా ఉన్నాయి మనం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అవి చూసే మనకి కస్టమర్స్ అనేది అట్రాక్షన్ అవ్వగలుగుతారు. అలాంటి ఫిట్నెస్కి సంబంధించి మంచి ఫోటోలు పెట్టేయాలి. ఏదైనా బిజినెస్ సంబంధించి చూడండి నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి యాడ్ ఫొటోస్ క్లిక్ చేశాను. సెలెక్ట్ ఫొటోస్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంటుంది. ట్యాప్ చేశాను. చేసిన తర్వాత చూడండి నా ఫిట్నెస్ సంబంధించిన ఫొటోస్ అన్నీ క్లిక్ చేశాను. డన్ అప్లోడ్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి అప్లోడ్ అయ్యాయి. అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాను. కంటిన్యూ, గెట్ స్టార్టెడ్. చూడండి ఇక్కడ మనం ఇంకా వచ్చేసరికి మన అప్డేట్ ఆన్లైన్ క్లాసెస్, మనం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఏమైనా చెప్పుకోవాలనుకున్నా కానీ మన జిమ్కి సంబంధించి కానీ ఏవైనా కానీ మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా రెడీ చేసుకోవచ్చు. తర్వాత మన బిజినెస్ మన టైం టేబుల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ కనపడుతుంది కదా. తర్వాత వచ్చేసరికి చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి 3 లైన్స్ కనపడుతున్నాయి. దాంట్లో వచ్చేసరికి పోర్ట్స్, ఇది పెద్దగా అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి ఇన్ఫర్మేషను చూడండి. ఇదిగో మనం ఏమైనా అడ్రస్ ఏరియా మార్చుకోవాలనుకున్నా, కొత్తగా దానికి సంబంధించి ఇంకోటి బిజినెస్ ఓపెన్ చేసిన అలాంటివి అయినా కూడా మనం ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి మన వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడికి వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ చూడండి తర్వాత వచ్చేసరికి ఇన్సైడ్స్, మనం ఏదైనా ఇన్సైడ్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ అప్లోడ్ చేయాలంటే అంటే ఇప్పుడు మాది జిమ్ కోచ్ అని పెట్టాను కదా ఫిట్నెస్ వరల్డ్. ఈ ఫిట్నెస్ వరల్డ్ లోపల ఏ విధంగా ఉంటుంది ఎక్విప్మెంట్ అనేది అవన్నీ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు పోస్ట్ కార్డ్ వచ్చింది కదా, 12 days అని చెప్పింది కదా మ్యాక్సిమం. అప్పుడు వచ్చిన తర్వాత ఆ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇంకా క్లియర్గా మన అందరికీ కనపడుతుంది. తర్వాత రివ్యూస్, మన కస్టమర్స్ మనకు నచ్చే రివ్యూస్ కూడా మనం ఈ వెబ్సైట్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మనకేంటంటే ఆ పోస్ట్ కార్డ్ పిన్ అనేది వెరిఫై అవ్వాలి. మన కస్టమర్స్ ఎవరైనా మెసేజ్ చేసినా కూడా మనం రిప్లై ఇచ్చుకోవడానికి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫొటోస్ చూడండి, మనం ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేయాలన్నా కూడా మనం ఈ వెబ్సైట్లో మనకి మన పిన్ అనేది వాళ్ళు ఇచ్చిన పోస్ట్ కార్డ్ పిన్ అనేది వెరిఫై అవ్వాలి. మనం బుకింగ్ చేసుకున్నా బుకింగ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కానీ మనం ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. పిన్ ఎలా ఎంట్రీ చేయాలంటే ఉదాహరణకు చెప్తాను చూడండి. మన జిమ్కి సంబంధించి ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకోండి, ఏది క్లిక్ చేసినా కూడా మీకు పిన్ అడిగిద్ది ఖచ్చితంగా. చూడండి వెరిఫై అని అన్నది కదా, అది క్లిక్ చేస్తున్నాను. మీరు ఏది క్లిక్ చేయాలన్నా ఖచ్చితంగా పిన్ నెంబర్ అడిగితే చూడండి ఎంటర్ కోడ్ అని అడుగుతుంది. ఆ పోస్ట్ కోడ్ ద్వారా వచ్చిన పిన్ మనం ఎంట్రీ చేయడం ద్వారా మన ఫొటోస్ని అనేది మనం అప్లోడ్ చేయడానికైనా కుదిరిద్ది. ఏమైనా ఆర్డర్స్ కానీ వచ్చు, మనకు బిజినెస్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా అవకాశం కుదురుతుంది. ఈ విధంగా మనం ఆ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకి పిన్ను ఎంట్రీ చేసిన తర్వాత వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చూడండి వినుకొండ జిమ్స్ అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ వచ్చేసరికి అబ్దుల్లా హైటెక్ జిమ్ అని ఉంది. క్లిక్ చేశాను. చూడండి ఇది మామూలుగా కరోనా టైం కాబట్టి టెంపరీ క్లోజ్డ్ అని వచ్చింది. వాటికి రివ్యూస్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 4.0 దాకా ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళకి సంబంధించిన వెబ్సైటు, ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది వాళ్ళకి సంబంధించిన URL లింకు, వెబ్సైట్ లింకు. తర్వాత రివ్యూస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే రివ్యూస్ ఇవ్వచ్చు. ఎలా ఉందని చెప్పేసి కూడా కస్టమర్స్ రివ్యూ ఇచ్చుకోవాలంటే రివ్యూస్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఆ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత మన వెబ్సైటు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.